హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక పురాతనమైన ఆలయము ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. రోజుకు 2 సార్లు అదృశ్యమైపోయే ఆ ఆలయము భక్తుల పాపాలను రూపుమాపుతుంది అని నమ్మకము. గుజరాత్లోని సముద్ర తీరంలో కొలువైన శివాలయం పేరు స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం. స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడిన ఈ ఆలయము ఎందుకు అదృశ్యం అయిపోతుందో ఇప్పటికీ కూడా అంతుచిక్కని విషయంగానే ఉంది. అరేబియా సముద్ర తీరంలో అద్భుతమైన ఆలయము, రోజుకు 2 సార్లు అదృశ్యమయ్యే వింతలింగం గుజరాత్లో కొలువైన స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఏటా కూడా వేలాది ముందు దర్శించుకునే నిష్కలంక మహాదేవ్ ఆలయము తెలిసి తెలియక చేసే పాపాలు హరించే దేవదేవుడు. అలల ఆటుపోట్లకు తగ్గట్లుగా శివయ్య దర్శనము. రోజులో ఎక్కువసేపు నీటిలోనే ఉండే శివలింగము. ఆ శివలింగం నీటిలో మునగడానికి గల అసలు కారణం ఏమిటి? సముద్ర నీటి అభిషేకానికి చెక్కు చెదరని మహాశివలింగం. ఇంజనీర్లు కూడా అంతుచిక్కని ఆలయ నిర్మాణ రహస్యం. హిందూ దేవాలయాలు కొండలలో, అలాగే పర్వత ప్రాంతాలలో, గుహల్లో, జలపాతాలలో, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్యన కొలువై ఉంటాయి. కానీ గుజరాత్లోని ఒక ఆలయం మాత్రం భీకరమైన అల్ల ప్రవాహం మధ్యలో, తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. అదే నిష్కలంక మహాదేవ్ ఆలయము. నిష్కలంక్ అంటే కలంకం లేకుండా చేసేది అని అర్థము. ఇంకా చెప్పాలి అంటే పాపాలను దూరం చేసేది అని అర్థము. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవులు తమ యొక్క దోషాలను, కలంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారు అని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఉన్న శివయ్యను నిష్కలంక మహాదేవుగా పూజిస్తారు. భారతీయ క్యాలెండర్ ప్రకారము భదర్వ అమావాస్య రాత్రి పాండవులు నిష్కలంక మహాదేవును స్థాపించారు అని చెప్తారు. నిష్కలంక మహాదేవు ఆలయం గుజరాత్లోని భావనగర్కి 23 కిలోమీటర్ల దూరం అరేబియా సముద్ర తీరంలో కవి కంబోయి గ్రామంలో ఉంది ఈ ఆలయము. అయితే ఈ సముద్ర తీరం వెంట వచ్చే టూరిస్టులకు ఉదయం పూట ఇక్కడ ఎలాంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే అక్కడ సముద్రం లోపల 3 కిలోమీటర్ల దూరంలో ఆలయం వెలిసింది. సముద్రం మధ్యలో ఆలయం ఉంది అని అనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉన్న జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనబడుతుంది. ఈ ఆలయంలోని శివయ్యను ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునే వీలుండదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఉదయం 11 గంటల కంటే ముందు ఆ ఆలయం సముద్రంలోనే మునిగి ఉంటుంది. అప్పుడు ఆ గుడి ఆనవాలు కూడా కనబడవు. అలా 11 గంటల నుంచి నిదానంగా అలలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడంతో గుడి బయట కనబడుతుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం కనబడుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్న భక్తులు రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శించుకోవాలి. ఆ సమయం దాటిన తర్వాత సముద్రం మళ్ళీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్ర గర్భంలో మునిగిపోతుంది. ఉదయం 10 గంటలకు భక్తులు సముద్ర తీరానికి వస్తారు. రాను రాను అల్ల ఉధృతి తగ్గగానే మెల్లమెల్లగా జెండాతో ఒక స్తూపము, శివలింగం దర్శనమిస్తాయి. అప్పుడు భక్తులు వెళ్లి ఆ లింగానికి పూజలు చేస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజులలో, మహాశివరాత్రి రోజులలో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. మరణించిన తమ పెద్దల అస్థికలను అక్కడ సముద్రంలో కలిపితే వారి ఆత్మ శాంతిస్తుంది అని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే పితృకర్మలు నిర్వహించాలనుకునేవారు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి వస్తుంటారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సముద్రుడు మధ్యాహ్నం 1 గంటకు వెనక్కి వెళ్ళిపోతాడు. దీంతో అక్కడ ఉన్న భక్తులు శివుణ్ణి చూడడానికి ఆలయానికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు భక్తులకు పూలు, పండ్లు, పూజా సామాగ్రి అమ్మే వర్తకులు కూడా సముద్రం లోపలికి వెళ్ళగానే తమ సామాగ్రిని తోపుడు బండ్ల పైన వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. అయితే ఇప్పటి వరకు సముద్ర గర్భంలో ఈ ఆలయం ఎలా నిర్మించారు అనే విషయము నేటి తరం ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు ఇదొక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ ఆలయాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ కూడా భారతీయుల పనితనాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనది అయినా దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం ఓ 150 ఏండ్ల క్రితమే నిర్మించడం జరిగింది. చాలా సాదాసీదాగా కనిపించే ఈ ఆలయము అద్భుతమైన నిర్మాణం ఏమీ కాదు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థల పురాణం వలనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయము కనిపించడము మరొక విశేషము. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలయము ఒక్కొక్క అంగుళమే బయటపడుతూ చివరికి భక్తులు అందులోనికి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్ళీ అదే క్రమంలో
మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోనికి మునిగిపోతుంది. ఆలయం బయటికి రావడం దగ్గర నుంచి సముద్ర గర్భంలోనికి వెళ్లిపోవడం వరకు మొత్తం ఈ క్రమానంతా కూడా గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దనే చాలా మంది వేచి ఉంటారు. చంద్రుని కలలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్ర మంచి పోటు మీద ఉండే అమావాస్య, పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండవలసి వస్తుంది. స్తంభేశ్వర ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా, లేకపోతే కాలక్రమేణా ఇలా మారిందా అన్నది చెప్పడం కష్టమే. ఏది ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనను అభిషేకించి తరిస్తున్నాడు అని భావించవచ్చు. ఈ ఆలయం సమీపంలోనే మహీ నది అరేబియా సముద్రంలో కలవడము మరొక విశేషము. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి ఆ స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శివపుత్రుడు అయిన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వ దోషాల నుంచి విముక్తుడు అయిన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్న వారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులు అవుతారు అని భక్తుల నమ్మకము. మహాభారత కాలంలో చివర్లో నిర్మించిన ఆలయము స్కంద పురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంటుంది. కలంకాలను తొలగించే మహిమాన్వితమైన ఆలయము, పాపాలను అంటకుండా చేసే అభిషేక ప్రియుడు. కురుక్షేత్రం తర్వాత పాండవులు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? అసలు మన పురాణాలు చెప్తున్న ఆలయ సారాంశం ఏమిటి? కురుక్షేత్రం తర్వాత పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారా? పాప పరిహారం కోసమే స్తంభేశ్వర ఆలయాన్ని నిర్మించారా? స్తంభేశ్వర ఆలయానికి మహాభారత కురుక్షేత్ర యుద్ధం తర్వాతి కాలంలో మధ్య సంబంధాన్ని వివరిస్తూ ఉంది ఈ శివాలయం. పాండవులు ఎలా పాప విముక్తులు అయ్యారో స్తంభేశ్వర ఆలయం చెప్తుంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచిన వారికి దాయాదులను చంపిన పాపం చుట్టుకుంటుంది. సొంత అన్నదమ్ములనే చంపామన్న బాధలో పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎంతగానో కుంగిపోతారు. దాంతో ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుని శరణు కోరగా శ్రీకృష్ణుడు ఒక నల్లటి ఆవుకు ఒక జెండాను కట్టి అది ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళమని, ఎప్పుడైతే ఆవు అలాగే దాని కట్టిన జెండా రెండు కూడా తెల్లగా మారుతాయి అప్పుడు ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్తాడు. శ్రీకృష్ణుడి సలహా ప్రకారం పాప పరిహారం కోసం పాండవులు ఒక ఆవుకు జెండాను కట్టి దాని వెంట ప్రయాణిస్తారు. అలా కురుక్షేత్ర ప్రాంతం నుంచి కొన్ని నెలల పాటు నడిచిన ఆవు చివరకు అరేబియా సముద్ర తీరంలోని ఈ గ్రామానికి చేరాక అక్కడ ఆ స్థలానికి ఉన్న మహిమ కారణం ఆవు జెండా రెండు కూడా తెల్లగా మారిపోతాయి. ఆ ప్రాంతంలో పాండవులు శివనామం జపిస్తూ ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు పంచపాండవులకు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు. పాండవులు అంత ఆనందంతో 5 శివలింగాలకు పూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ విధంగా పాండవులకు కలంకాలు తొలగిపోగా ఆ ప్రదేశమే నిష్కలంకు మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది అని పురాణాలు మనకు చెప్తున్నాయి. భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడంతో ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో అమావాస్య రోజున బైదర్వి అనే పండుగను ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను ఇప్పటికీ కూడా గుజరాత్ రాష్ట్రమంతా కూడా చేసుకుంటారు. ఈ ఆలయంలో మొక్కులు తీర్చుకునే ప్రతి భక్తునికి ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలిచే నీటి గుంట వద్ద తమ కాలను శుభ్రపరచుకొని పూలు పాలు పండ్లతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇదంతా కూడా కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే ఈ ఆలయంలోనికి 10 ఏళ్ల లోపు వాళ్ళు అలాగే 70 ఏళ్లు దాటిన వారిని అనుమతించరు. సముద్రపు ఆటుపోట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి వారి రక్షణ కోసమే ఈ వయసు వారిని ఆలయంలోనికి అనుమతించారు. వెన్నెల వెలుగుల్లో సముద్రంలో కలిసిపోయే ఆలయాన్ని చూసేందుకు ప్రతిరోజు కూడా 10,000 మందికి పైగానే ఇక్కడికి భక్తులు వస్తారు అని స్థానికులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయము మునిగిపోవడం అలాగే పైకి తేలడం వంటి 2 ఘట్టాలు చూడాలంటే ఒక రోజు అంతా కూడా సముద్రం ఒడ్డునే గడపవలసి ఉంటుంది. ఇవి మరి స్తంభేశ్వర ఆలయ విశేషాలు. ఓకే, మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.